నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాలకాండని 88 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 89వ భాగం చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. త్రిశంకు స్వర్గం గురించి చెప్పుకున్నాం నిన్న. అది పూర్తయింది. ఎవరు చెప్తున్నారు ఇదంతా? శతానీకుడు, గౌతముడి యొక్క పుత్రుడు, పురోహితుడు జనకుడికి. ఆయన జనక మహారాజు పురోహితుడు రాముడికి విశ్వామిత్రుడి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు అన్నమాట. మహాత్ముడు, నరశ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు ఆ తర్వాత మునులతో అన్నాడు, నేను ఈ దక్షిణ దిశలో ఉండగా నా తపస్సుకి చాలా విఘ్నం ఏర్పడింది. కాబట్టి మనం ఇక్కడ వదిలేసి వేరే చోటకు వెళ్దాం. పుష్కర తీర్థ తీరంలో అక్కడ తపస్సు చేద్దాం. అది గొప్ప తపోవనం కూడా. ఇలా పలికి పుష్కర తీర్థంలో కేవలం కందమూలాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తీవ్రమైన తపస్సు చేశాడయ్యా విశ్వామిత్రుడు. ఆ సమయంలో అంబరీషుడు అనే ప్రసిద్ధుడు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు. అక్కడ యాగం చేయటం ప్రారంభించాడు ఆయన అంబరీషుడు. అయితే ఆ యాగ పశువుని ఇంద్రుడు అపహరించాడు. అప్పుడు ఆ పశువు అదృశ్యం కాగా పురోహితుడు అంబరీషుడితో అన్నాడు, రాజా, నువ్వు ఏమారి ఉండటం వల్ల యజ్ఞ పశువు అపహరింపబడి కనపడటం లేదు. యజ్ఞ పశువును రక్షింపలేని రాజుకు వినాశనం జరుగుతుందని శాస్త్రము. కాబట్టి నీ యాగం పూర్తయ్యే లోపల నువ్వు ప్రాయశ్చితం మహాద్యేతాన్నరం వా పురుషర్షభ ఒక నరుని బలి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఆ రాజు పురోహితుని మాట విని నరుడి కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఎన్నో అరణ్యాలు అవన్నీ కూడా తిరిగాడు. రుచిక మహర్షిని చూశాడు అక్కడ ఒక అరణ్యంలో. ఆయనకి ప్రణామం చేసి, భార్గవుడ అంటే భార్గవ వంశంలో జన్మించిన రుచికుడనే ఋషి, యజ్ఞ పశువు స్థానంలో నీ కుమారుణ్ణి యజ్ఞ పశువుగా ఇవ్వాలి. 100,000 ఆవులు అంటే 1,00,000 ఆవులు ఇస్తాను. ఆ స్థానంలో నీ కుమారుడు స్థానం నేను కృతార్థునవుతాను అని పలకగానే, నేను నా పెద్ద కుమారుడిని అయితే అమ్మను అన్నాడు ఆయన. ఇక తల్లి అన్నది అంబరీషుడితో, నా చిన్న కుమారుణ్ణి నేను ఇవ్వను. సాధారణంగా పెద్ద కొడుకు తండ్రికి, చిన్న కొడుకు తల్లికి చాలా ఇష్టం. ఇప్పటికి కూడా కొన్ని కులాల్లో ఆచారం ఏంటంటే కొరివి పెట్టడం కూడా తల్లికి చిన్న కుమారుడు పెడితే పెద్ద కుమారుడు తండ్రికి పెడుతూ ఉంటాడు.
ఇలా పలకగానే మత్స్యముడైన వాడి పేరు సునశ్శేపుడు అన్నాడు, నేను ఇప్పుడైతే అమ్మా నాన్నల మాటలు బట్టి నన్ను వాళ్ళు అమ్మేసినట్టు భావిస్తున్నాను, నన్ను తీసుకొని పోమన్నాడు. రేపు మనం ఈ కథను కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.